నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో, ఇల్లుని చూసి ఇల్లాలని చూడాలి అనేది పాత నానుడు. ఎప్పటినుంచో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో, అటువంటి ఇంట్లో ఎటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల మనకు ఆ ఇల్లు అదృష్టం అంటే ఉండే నివాసం మనకు అదృష్టంగా కలిసొస్తుంది. మనం అదృష్టవంతులుగా ఎదగడానికి ఆ ఆవిడ గృహం కటాక్షం ఉపయోగపడుతుంది. పొందడానికి. అంటే మీరు అంటే లక్ష్మీ కటాక్షం ఉండాలి అదే కదండీ! సో, అందుకని ఆ ఇంట్లో ఎటువంటి అంటే మనం నివాసం ఉండే ఇంట్లో ఎటువంటి వస్తువులుండాలి అంటే మీరు నువ్వు అడిగిన ప్రశ్న చాలా బావుంది. ఎందుకంటే ప్రతి ఆడవాళ్ళు చక్కగా పాటిస్తే హ్మ్. చెప్పినవి ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎలా ఉంటుందో, ఆ ఇల్లు కళకళలాడితే ఎలా ఉంటుందో, అలాగే ఈ ఇల్లుని చూసి ఇల్లాలు, ఇల్లాలను చూసి ఇల్లు అని హ్మ్. ఒక సామెత అవును. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఉంది తల్లి. కానీ ఈ లక్ష్మీదేవి కోసం మన ఆరాధన భయంకరంగా చేయవలసిన అవసరం లేదు. హ్మ్. ఇంటి శుభ్రత ఇంపార్టెంట్. అవును. బయట బాకట్లో తులసి కోట ఇంపార్టెంట్. హ్మ్. తులసి కోట. పొద్దున్న లేవగానే వాకలి తే శుభ్రం చేసుకొని, హ్మ్. నీళ్లు చిలకరించి చక్కగా. ఫస్ట్ చేయవలసిన పని. తర్వాత ఇల్లు శుభ్రంగా హ్మ్. ఎప్పుడో 10కి, 11కి చేయకూడదు. ఆ! ఓహ్! అయ్యో! మా పనమ్మాయి రాలేదంటారు. ఇలా హ్మ్. అప్పటిదాకా ఎందుకు ఇల్లు ఊడ్చుకో. పనమ్మాయి వచ్చాక బట్టలు ఉతికి అంట్లు తోముతుంది. అవును. ఇల్లు ఊడ్చుకొని పసుపు నీళ్లు చిలకరించడం వల్ల హ్మ్. ఇల్లంతా చక్కగా ఇలా హ్మ్. చిలకరించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి కనపడుతుంది. ఇంక పోతే ఇంట్లో ఏమేం పెట్టుకోవాలయ్యా? హ్మ్. ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణించడానికి దేవుడి మందిరం శుభ్రత కావాలి. హ్మ్. మీరు పూజ చేసినా, చెయ్యకపోయినా ఫస్ట్ అమ్మ చెప్తున్నా. ఇల్లు కళకళలాడుతూ ఉండడానికి ఇల్లు శుభ్రత ఒకటి, హ్మ్. దైవ మందిరం కూడా శుభ్రతగా ఉండి, చేతనవుతే దీపారాధన చేయండి. హ్మ్. కుదరలేదంటే నమస్కారం చేసి అగరబత్తి పెట్టండి. హ్మ్. ఏదీ లేదు మా దగ్గర నివేదన బెల్లం ముక్క పెట్టండి. అవును. తప్పు ఖర్జూర లేదు. పండు పెట్టొచ్చు. ఖర్జూర పండు, ఏదైనా బెల్లం హ్మ్. అసలు అంటులేనివివి. అవునండి. అవును. పెరుగు కానీ, పాలు. పాలు కానీ, హ్మ్. ఉప్పు కానీ, హ్మ్. నూనె కానీ, ఈ బెల్లానికి అంటు లేదు. పాత అవును. బెల్లమా, కొత్త బెల్లమా అని చూడక్కర్లే. ఉండదు. ఇంట్లో హ్మ్. డబ్బాలో ఉన్న బెల్లం ముక్కని అక్కడ పెట్టడం హ్మ్. చక్కగా. అలాగే ఇంకో శాస్త్రం ఉప్పు ఒక ప్రమిద మట్టి ప్రమిదలో ఇంత ఉప్పు పోయడం. హ్మ్. దాని మీద ఇంకో ప్రమిద పెట్టడం. హ్మ్. అందులో ఈ మంచి ఒత్తులు 3 ఒత్తులు. ఓహ్! 3 ఒత్తులు. 3 కానీ, 4 కానీ 2 ఒత్తులు వెలిగించరాదు. వేయకూడదు. హ్మ్. శాస్త్రంలో హ్మ్. అసలు 3 ఒత్తులు. హ్మ్. 3 పక్కల. అలా పెట్టుకుని అందులో నువ్వుల నూనె కానీ, ఆవు నెయ్యి కానీ. హ్మ్. నువ్వుల నూనె కంట్రోల్ శ్రేష్టం. చేస్తుంది. అవును. బాధలను నువ్వుల కంట్రోల్ నూనె. చేసేది నువ్వు. అవునవును. అలా హ్మ్. వేసి ఉప్పు ఆ ప్రమిద మీద, ఆ ఉప్పు ప్రమిద మీద ఇంకో మామూలు అదే ప్రమిద మామూలు పెట్టడం. ప్రమిద పెట్టి. దాంట్లో హ్మ్. 3 ఒత్తులు వేయడం. ఆయిల్ వేయడం. లేదు ఆవు నెయ్యితోటి అవుతే ఇంకా శుభ్రతగా ఉంటుంది. హ్మ్. ఇప్ప నూనె అవుతే ఇంకా పవర్‌ఫుల్‌గా లాక్కుంటుంది. విప్ప నూనె. ఇప్ప నూనె దీపారాధన ఇంట్లో చేయడం వల్ల దరిద్రాలు పోతాయని శాస్త్రం. హ్మ్. ఇప్పుడు రేపు నవరాత్రుల్లో అదే. ఆహా! రేపు మీరు విప్ప నూనెతో ఆ! చేస్తారా? ఆ! ఆహా! విప్ప విప్ప నూనెతో. నూనెతో చేయొచ్చా అండి బ్రహ్మాండంగాను. అమ్మవారికి? ఓకే. రేపు శ్యామలాదేవి నవరాత్రుల్లో హ్మ్. విప్ప హ్మ్. నూనెతో హ్మ్. దీపారాధన మన ఇళ్లల్లో చేసుకోవడం వల్ల హ్మ్. 10 రోజులు కూడా ఆ తల్లి చక్కటి ఫలితాలిస్తుంది. ఆవిడకి ప్రీతయిందే ఇప్ప నూనె. హ్మ్. ఆ దీపారాధన చేయడం. ఆవు నెయ్యే కొబ్బరి నూనె కన్నా, నువ్వుల నూనె కన్నా ఇప్ప నూనె ఓహ్! దీపారాధన చాలా హ్మ్. పవర్. హ్మ్. అలాగా ఇంట్లో చెయ్యండి. చేసుకుంటూ మీరు చేతకానిదే ఎంత చేతనవుతే అంతే. అలా అంతే. గంటల తరబడి కూర్చోమని నేను చెప్పట్లే. హ్మ్. మెయిన్ ఆవు, దూడ బొమ్మ. ఆవు దూడ బొమ్మ. ఆడ, హ్మ్. ఆవు, హ్మ్. దూడ బొమ్మ. హ్మ్. చక్కగా ఒక గూట్లో గ్లాస్ హ్మ్. రూమ్‌లో ఉంటాయి. చక్కగా మీకెన్నో ఉంటాయి. అవును. అందులో వీధి గుమ్మాన్ని చూస్తూ, ఆహా! వీధి గుమ్మాన్ని చూస్తూ వీధి పెట్టాలి. గుమ్మాన్ని హాల్‌లో పెట్టుకుని, హ్మ్. వీధి గుమ్మాన్ని చూస్తూ ఆవు, దూడన ప్రతి ఇంట్లోనూ ఉంటే అమ్మా లక్ష్మీదేవి ఉన్నట్టే. హ్మ్. 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 ఆవు, దూడ ఉన్న చిత్రపటం అయినా సరే. హ్మ్. ఆవు ఈ మధ్య కాలంలో పంచలోహాల విగ్రహాలు తెగొచ్చేసాయి. అవునండి. బాగా వచ్చాయి. పంచలోహాలు ఇత్తడివి, వెండివి కూడా హ్మ్. అమ్మేస్తున్నారు పెద్ద పెద్దవి. చూస్తున్నాను వెండి చాలా షాపుల్లోని. మంది గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు గిఫ్ట్‌లు చక్కగా ఇస్తున్నారు. రిటర్న్ గిఫ్ట్స్ ఆవు, ఇస్తున్నారు. దూడ అవును. కలిపి. ఇస్తున్నారు. నేనే ఎంతో మందికిచ్చాను. అవును. హ్మ్. అలాగా ఆవు, దూడ ఓన్లీ సింగిల్‌గా ఆవు, దూడ చక్కగా ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా లక్ష్మీదేవి ఆవిడకి ఎంతో ఇష్టం. హ్మ్. ఆవు, దూడతో కలిసున్న కృష్ణుడితో కూడా పెట్టొచ్చు. హ్మ్. కృష్ణుడు హ్మ్. సెపరేట్ ఆవు, దూడ పెట్టడం వల్ల హ్మ్. ఇంకా ఫలితాలుంటాయని. హ్మ్. అలాగే కృష్ణుడు, ఆవు, దూడ కలిసున్న ఇంత విగ్రహం అవును. చక్కగా పెట్టుకోవడం వల్ల గాని, ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పకుండా. ఏదైనా మీరు చెప్పినట్టు ఇంటికి శుభ్రత అన్నీ బావుంటే, ఇంటిల్లాల కరెక్ట్ ఉంటే, ఇంట్లో అన్నీ బాగుంటే, భార్యాభర్తల దాంపత్య జీవితం దగ్గర నుంచి, పిల్లల సుఖ సంతోషాల దగ్గర నుంచి, ఆ ఇంట్లో అన్ని రకాలు సౌభాగ్యంతో నిండు హ్మ్. ముత్తయిదుగా హ్మ్. ఆ అమ్మ వాళ్ళు చక్కగా ఉంటారు. ఇంట్లో దేనికి లోటుండదు. తిండికి, బట్టకి లోటుండదు. ఫస్టు మీరడిగిన ప్రశ్నకి ఇంటిల్లాలే హ్మ్. న్యాయ ధర్మం దీపం లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి. హ్మ్. ఇలాంటి సూత్రాలు. ఇంకోటి కొత్తగా పటిక కూడా ఒక పటిక. 2 కేజీల పటిక. హ్మ్. చక్కగా ఓ స్టూలేయడం. హ్మ్. ఆ! ఓ స్టూలేయడం. దాన్ని పసుపు పూసేయడం. హ్మ్. పైన అమ్మవారికి ఏమాత్రం ఇంత రౌండయిన బొట్టు పెడతామో, హ్మ్. అలా బొట్టు పెట్టి చక్కగా ఇక రోజు ముట్టుకోకూడదు. ఆహా! అది కరిగిపోతున్న టైంలో పసుపు ఓకే. ఓకే. కరిగిపోతున్న ఆ! టైంలో మళ్ళా తడిపి పసుపు రాయడం.
అలాగే ఏం చేయాలి అంటే అది కూడా ఒక స్టూల్ సపరేట్ స్టూల్ వేసి చక్కగా అక్కడ పెట్టి ఆవిడ నెత్తి మీద డైలీ ఓ పువ్వు కుంకుమ మట్టికి అమ్మవారికి ఎలా రుతో అంతా అలా పెట్టాలి ఆ పటికి గుమ్మమే చూడాలి. వీధి గుమ్మం చూడటం వల్ల మీ ఇంట్లో ఎనర్జీలు ఏమున్నా అవతల వాళ్ళ కనుదృష్టిని ఆపేస్తుంది, వచ్చి మన జీవాన్ని పడి ఏడ్చి వాళ్ళని కూడా కంట్రోల్ చేస్తుంది, ఇంట్లోకి దుష్టచిత్తులు రానివ్వదు. ఇన్ని రకాలుగా ఇంట్లో చేయవలసిన లక్ష్మీ కటాక్షం మనం పొందాలన్నా ఆ లక్ష్మీదేవిని ఆరాధించిన మరీ భయంకరంగా మరీ ఇదిగా చేయమని నేను చెప్పట్లేదు. శక్తి ఉన్నంత ఓపిక ఉన్నంత చక్కగా ఇంట్లో మీరు శుభ్రత పాటించండి, ఇల్లు నీట్గా ఉంచుకోండి, తులసి కోటగా డైలీ నీళ్లు పొయ్యండి, అగరబత్తి పెట్టండి, అమ్మవారికి ఎంతో మంచిది. అలా చేసుకోండి. అన్ని విధాల ఆడవాళ్ళకి పసుపుగా నిండు నూరేళ్ళు ఉండాలంటే ఇంటి ఇళ్ళాలు శుభ్రత పాటించడం వల్ల లక్ష్మీ కటాక్షం పొందాలన్నా ఇలాంటివి ఇంకో శాస్త్రం ఉంది, చీపురు కట్ట. చీపురు కట్ట లక్ష్మీదేవి, ఆ చీపురు కట్ట కుబేర స్థానంలో పెట్టాలి. అసలు తెలివిగా ఉంటే పడుకోబెట్టి కుబేర స్థానంలో గోడ దగ్గర కుబేర స్థానంలో చక్కగా గోడ దగ్గర పడుకోబెట్టి పెట్టడం కానీ లేదు నిలబెట్టి పెట్టాలంటే కుర్చీలు పైకి రావాలి. కింద పెడుతున్నారు, కింద పెట్టకూడదు, నేల తగలకూడదు, అది కుర్చీలు పైకి పెట్టడం వల్ల కుబేర స్థానంలో చీపురు కట్ట చాలా పవిత్రం. అలాగే ఇంట్లో చెప్పులు బయట ఎక్కడ వదలాలంటే ఆగ్నేయంలో పెట్టాలి. కానీ గుమ్మంలోకి వచ్చి గుమ్మంలో వదిలేస్తున్న ముగ్గుల మీద ముగ్గు పెడుతున్నారు, వాకట్లో ముగ్గు పెట్టుకుని చక్కగా చేసుకుంది, ఆ ముగ్గుల మీద కూడా చెప్పులు వదిలేస్తున్నారు. పరమ దరిద్రం ఎక్కడంటే అక్కడే. ఊరంతా తిరిగి వచ్చిన చెప్పుల్ని అసలు న్యాయంగా లోపల పెట్టకూడదు తెలుసమ్మా. ఎంత గ్యాప్ ఉంటే అంతే ఆ స్టాండ్ తెచ్చుకుని అక్కడ పెట్టాలి. కానీ ఊరంతా తిరిగి వచ్చిన చెప్పులు లోపల తెచ్చుకుంటే దరిద్ర దేవత వెంటాడదమ్మా. దరిద్ర దేవత ఇళ్లలోనే కబోర్డులు పెట్టేసుకుంటున్నారు. అయితే ఒకటి ఈ రోజుల్లో అది చేస్తున్నారంటే ఆ ఇంట్లోనే, ఇప్పుడు అపార్ట్మెంట్లో గ్యాప్ కూడా దొరకట్లేదు లోపల ఏం చేయాలన్న, అలాంటప్పుడు ఆ ఇంట్లోనే ఆగ్నేయం మూల కబోర్డు పెట్టుకోవడం, చక్కగా ఆ కబోర్డులో చెప్పులు శుభ్రంగా పెట్టుకోవడం. మొన్నడు అక్కడే విడిచిపోయి ఇప్పుడు ఇళ్లలో చెప్పులు వేసి చూస్తున్నారు మొత్తం అన్ని రూములు. అది కావాలని చేస్తున్నారా, గొప్పల కోసం చేస్తున్నారా అన్నది అర్థం కావట్లేదు. పోనీ కాళ్ళు మన ఇంట్లో ఆ 4 గదుల్లో చెప్పులు లేకుండా తిరగలేమా? కానీ వంటగదిలో కూడా వెళ్ళి వంట చేసేటప్పుడు అదే చెప్పులతో వంట చేయడం, వంట చెప్పులతో వడ్డించడం, అది అసలు వాళ్ళు లోపల చెప్పులు తీయరు. అన్ని గదులు అసలు నేను చూస్తున్నాను, నేను వెళ్ళిన ప్రతి చోట 80% ఆడవాళ్ళు చెప్పులు వదలట్లేదు. ఏమిటంటే వాళ్ళు ఎంగలోనే ఉంటారు. కొన్ని వ్యాధిగ్రస్తులు ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చే పాప అడుగు వేయలేకపోతున్నారు అన్నవాళ్ళు, కొంతమందికి వేసుకోవాలన్న పరిస్థితి ఉన్న వాళ్ళు అది తప్పని పరిస్థితి. కానీ ఎంగలో ఉన్నవాళ్ళు 30-40 ఏళ్ల మధ్యలో అమ్మాయిలే అసలు చెప్పులే వదలట్లేదు, టకా టకా చప్పుడు చేసుకుంటూ ఇల్లంతా చెప్పులు ఇంట్లో వెళ్ళకూడదమ్మా. దరిద్ర దేవత జ్యేష్ఠాదే వెంటరైపోతుంది ఆ ఇంట్లో. తెలుసుకోవట్లేదు, అది గొప్ప కింద భావిస్తున్నారు. చెప్పులు వేసుకోవడం మన గొప్ప, అందులో నైటీ వేసుకుని ఆ నైటీలో వదలరు, చెప్పులో వదలరు. అందుకని మన ఇంట్లో కష్టాలు వస్తున్నాయంటే ఇటువంటి నియమాలు ఆడవాళ్ళందరూ ఎప్పుడైతే పాటించారో ఇంట్లో చెప్పులేసు తిరగకుండా మళ్ళా పని అయిపోయాక వేసుకోండి, కూర్చోండి చక్కగా. దానివల్ల ఉత్తమమైన ఫలితాలు, లక్ష్మి మన ఇంట్లో ఉండడం, లక్ష్మీ కటాక్షం పొందడం, ఆయురారోగ్యాలతో ఉండడం,